యేసుప్రభుని వెంబడించుట అన్నంత పని, అంత కష్టమైన పని ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. యేసుప్రభుని వెంబడించడం అంటే ప్రతి ఆదివారం మందిరానికి పోవడం, ఆరాధన చేయడం అని అనుకుంటున్నారేమో. కాదు. యేసుప్రభుని వెంబడించడం అంటే అబద్ధం ఆడకపోవడం, యేసుప్రభుని వెంబడించడం మోసం చేయకపోవడం, యేసుప్రభుని వెంబడించడం ఇతరుల గురించి చెడుగా చెప్పకపోవడం, యేసుప్రభుని వెంబడించడం యథార్థమైన జీవితం జీవించడం, యేసుప్రభుని వెంబడించడం నీ సహోదరుని కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టడం, యేసుప్రభుని వెంబడించడం. కానీ ఈ రోజుల్లో యేసుప్రభువును వెంబడించటాన్ని ఎంత సులువుగా చేశారంటే ఆదివారం మానకుండా ప్రార్థనకి పోవడమా యేసుప్రభుని వెంబడించడం అంటే? చక్కగా తలస్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకోవడమా యేసుప్రభుని వెంబడించడం అంటే? వారం మొత్తం నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడనివి మాట్లాడి అన్నీ మాట్లాడుతూ ఆదివారం సింగర్గా పాటలు పాడడమా యేసుప్రభుని వెంబడించడం అంటే? అది కాదు. యేసుప్రభు వారిని వెంబడించడం అంటే యథార్థమైన హృదయంతో మన ప్రభువు బోధించిన తండ్రి చిత్తాన్ని జరిగించాలి. ఉదాహరణకు ప్రభు మందిరానికి నీవెలా వస్తున్నావో చూడడు, నువ్వు ఎలా తిరిగి వెళుతున్నావో చూస్తాడు. మందిరంలో నీవు విన్న వాక్యాన్ని బట్టి ఏమి నేర్చుకున్నావో, ఏమి నిర్ణయం తీసుకున్నావో చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్.